నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. ఇవాళ తుఫానుగానే మారే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం వాయుగుండం నాగపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 470 కిలోమీటర్లు, పుదుచ్చేరికి దక్షిణ ఆగ్నేయంగా 580 కిలోమీటర్లు, చెన్నైకు దక్షిణ ఆగ్నేయంగా 670 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుఫాను తమిళనాడు తీరం వైపు వెళ్లే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ తుఫాను పేరును ఫెంగాల్గా నామకరణం చేశారు. ఈ ఫెంగాల్ తుఫాను ప్రభావంతో దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని సూచించింది. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అన్ని పోర్టులకు 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. ఇక ఫెంగాల్ తీవ్రతతో దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, వైఎస్ఆర్, శ్రీ సత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 28, 29న నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో వర్షాలు పడనున్నాయి. ఇక తుఫాను ముప్పుకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జార్జ్ సిద్ధంగా ఉన్నారు. జార్జ్, దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమంగా బలపడుతుంది. ఇది రాగల 12 గంటల్లో తుఫానుగా మారనుంది. ఈ తుఫానుకు పెంగాల్గా నామకరణం చేశారు. అయితే ఈ తుఫాను ప్రభావం 28, 29 తేదీల్లో రాష్ట్రం మీద ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక దక్షిణ కోస్తాంధ్రకు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాకుండా రైతులకు సైతం కూడా అలర్ట్ను జారీ చేయడం జరిగింది. ఎందుకంటే వరి పొలాలన్నీ కూడా కోతకు వచ్చి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో వాటిని కోతలను వాయిదా వేసుకోవాలంటూ కూడా ఇప్పటికే చెప్పింది. లేదంటే ఇప్పటికే కోతలు కనుక చేసినట్లయితే కనుక ఆ పంటలను సైతం కూడా భద్రపరచుకోవాలని ఇప్పటికే రైతులను సైతం కూడా హెచ్చరించింది. అలాగే సముద్రం కూడా అల్లకల్లోలంగా మారుతూ ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు ఎవడో కూడా వేటకు వెళ్ళొద్దు అని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. అలాగే తీరం వెంబడి గాలుల వేగం సైతం కూడా రేపటి నుంచి క్రమంగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక క్రమక్రమంగా గాలుల వేగం సైతం కూడా పెరుగుతుంది. అయితే ఇది తీరానికి అత్యంత సమీపంగా వచ్చే కొలది గాలుల వేగం 65 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం అయితే ఉందని వాతావరణ శాఖ చెప్తోంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, సముద్రం కూడా చాలా కాస్త రఫ్గా మారిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ ఉంది. వాయుగుండం ప్రభావంతో సముద్రం కూడా కాస్త రఫ్గా మారిన పరిస్థితిని మనం స్పష్టంగా చూడవచ్చు. అయితే ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే కనుక ఎక్కడా కూడా భారీ వర్షాలు నమోదవునప్పటికీ ఇది తీరానికి అత్యంత సమీపంగా వచ్చే కొలది దీని ప్రభావం అంతకంతకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తూ ఉంది. అయితే రాగల 12 గంటల్లో ఇది తుఫానుగా మారిన తర్వాత వాయువ్య దిశగా పయనిస్తూ చెన్నై అలాగే శ్రీలంక తీరాల వైపు వెళ్లే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉన్నప్పటికీ ఇది చెన్నై వద్దనే తీరం దాటే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇది చెన్నై వద్ద తీరం దాటినప్పుడు ఆ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇటు రాయలసీమతో పాటు తిరుపతి, పొట్టి శ్రీరాములు జిల్లా, అలాగే నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. కాబట్టి ఇటు లోతట్టు తీర ప్రాంత ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక అన్ని ప్రధాన వాటర్ రేవుల్లో సైతం కూడా 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక అనేది కొనసాగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ ఈ తుఫాన్ను ఎదుర్కొనేందుకు కూడా అధికార యంత్రాంగం అంతా కూడా సంసిద్ధమైంది. అయితే మోస్తారు నుంచి అంటే ఎల్లుండి చూసుకున్నట్లయితే కనుక ఎక్కువగా ఇటు ఉత్తర కోస్తాంధ్ర అలాగే దక్షిణ కోస్తాంధ్రాలు ఈ 2 చోట్ల కూడా మోస్తారు నుంచి 1-2 చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ జార్జ్.